సీఎం జగన్ను కలిశారు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను నివేదించారు. కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. కార్మికుల తరపున మొదట గలవెత్తింది తమ ప్రభుత్వమే అన్న సీఎం విశాఖ స్టీల్ ప్లాంట్పై తొలిసారిగా ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరిస్తా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వారు చర్చించారు. ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మరోసారి వైఎస్ఆర్సీపీ విధానాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము మొదటి నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, ఉద్యమానికి మొదటి నుంచి కూడా అండగా నిలుస్తుంది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా వారికి స్పష్టం చేశారు. కార్మికుల అభిప్రాయం మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 2 సార్లు లేఖలు కూడా రాయడం జరిగిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక సంఘాల నేతలకు స్పష్టం చేశారు. మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుంది, కార్మికులు చేసే ఉద్యమానికి కూడా సపోర్ట్ చేస్తుంది, ఉద్యమం కొనసాగుతుంది నిరంతరాయంగా అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కారణమేనని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న కూటమితోని పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ జత కట్టారని, వారి విధానం ఏంటనేది తేటతెల్లమైంది. ప్రజలకు స్పష్టంగా ఎవరు ఆ స్టీల్ ప్లాంట్కు అనుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం కూడా మీకుతో పాటు, కార్మికులతో పాటు, కార్మిక సంఘాల నేతలతో పాటు అందరికీ కూడా తెలుస్తుందని, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని, అలాగే కార్మికులకు, కార్మిక సంఘాల నేతలకు అండగా ఉండేది ఒక వైఎస్ఆర్సీపీని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించాలని, అలాగే కార్మికుల సంఘాల తరపున లేదంటే కార్మికుల తరపున ఓటు అడిగే హక్కు కూడా తమకే ఉందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అలాగే కార్మిక సంఘాల నేతలు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం మీద కానీ లేదంటే ఆయనతో జరిపిన చర్చల మీద కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉద్యమానికి అండదండలు అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఎయిర్పోర్ట్లో సుమారు 1.5 గంటల పాటు గతంలో సమావేశమయ్యారు. మనం ఇచ్చిన విజ్ఞప్తి మేరకే, మనం ఇచ్చిన సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రధానమంత్రికి లేఖలు కూడా రాశారు. అందులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆయన సూచించడం జరిగిందంటూ కూడా వారి గతాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. కార్మికులు కూడా, కార్మిక సంఘాల నేతలు కూడా ఉద్యమం ఇన్ని రోజులు జరుగుతుంది అంటే దానికి ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలకు వ్యతిరేకంగా ఉంటుంది, కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా కూడా ఉద్యమాన్ని చేయగలుగుతున్నాం. ఇక్కడ 10 to 3 సంవత్సరాల పాటు ఉంది అంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని కూడా వారు చెప్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మొదటి నుంచి ఏదైతే ఉద్యమం తొలి రోజు నుండి ప్రారంభమైందో ఆ రోజు నుండి కూడా వారు ఒకటే మాట చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, అనేక రూపాల్లో మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా మద్దతు ఇస్తామని కూడా వారు చెప్తున్నారు. కార్మికులు చేస్తున్న ప్రతి పోరాటంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం అవుతూనే వస్తున్నారు. పార్లమెంట్లో కానీ, పార్లమెంట్ బయట కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్మికులు ఢిల్లీలో కానీ లేదంటే గల్లీలో కానీ ఎక్కడ చేసినా సరే వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వారి ఉద్యమంలో భాగస్వామ్యులు అవుతున్నారు. ఆ గతంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు, అలాగే కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడుతూ వచ్చారు. ఆ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ, అలాగే జడ్పీ సమావేశంలోనూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉందనే విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. అదే విషయాన్ని ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను కలిసిన కార్మిక సంఘాల నేతలకు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజే కాదు, భవిష్యత్తులోనూ కూడా మీరు చేసే పోరాటానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. తమ విధానమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విధానం. గతంలో కూడా మీరు చేసిన పోరాటాలకి అండగా ఉన్నాం, రానున్న రోజుల్లో కూడా మీరు చేసే పోరాటానికి అండగా ఉంటామని చెప్పి వారికి స్పష్టం చేయడం జరిగింది. సీఎం జగన్ ఇచ్చిన సమాధానంతో కానీ లేదంటే అక్కడ ఆయన రిసీవ్ చేసుకున్న విధానంతో కానీ కార్మిక సంఘాల నేతలు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హరిత.
థ్యాంక్ యూ నాయుడు. ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి సహకరించింది కాబట్టి స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటం ఇంకా కొనసాగుతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి తమ మద్దతు ఇచ్చామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, ప్రభుత్వం వ్యతిరేకం అనేటువంటిది మొదటి నుంచి చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి మా స్టాండ్లో ఏ రోజు కూడా తేడా లేదు. ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా కేటగారికల్గా స్టాండ్ చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి సహకరించింది కాబట్టి పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన కన్సెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ చేయడానికి మన కన్సెంట్ ఇవ్వలేదు. అదే మేము మద్దతు పలికేటువంటి దానికి ఒక ఉదాహరణ. రెండోది, అసెంబ్లీలో తీర్మానం చేశాం. మా మంత్రులు మీ దగ్గరకు వచ్చి కావాల్సినటువంటి సహకారాన్ని అందించారు. లా అండ్ ఆర్డర్ పరంగా మీరు ఏ పోరాటం చేసినా సరే మేము మద్దతు పలికాం. ఇక మైన్స్కి సంబంధించినటువంటి రెన్యువల్స్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్, ఇవి డెఫినెట్గా ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైనటువంటి సహకారం కావాలో అన్ని రకాలైనటువంటి సహకారాలు రెన్యువల్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ బిల్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు మళ్ళీ కేంద్రంలో ఏర్పాటు అయ్యేటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. అది ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా రాకూడదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మెసేజ్, ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయాలనేటువంటిది, తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వారికి కానీ మద్దతు ఇస్తే ప్రైవేటీకరణకు మనం మద్దతు పలికినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించాలి. విజయం సాధిస్తేనే మనం పైన ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ప్రజలకు కానీ ప్రైవేటీకరణకు మేమందరం వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. మిగిలినటువంటి ఏ సహకారం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సహకరిస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సమావేశంలో అందరినీ కూడా ఫార్మల్గా కలవడం జరిగింది. వారు ఏ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వారితో ఒకసారి కలిసి వారికి మరింత గట్టిగా పనిచేయాలనేటువంటి విషయాన్ని వారి ద్వారా చెప్పడం జరిగింది.